నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది. గంజాయి విక్రయాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో జీవించాలని కోరిన వ్యక్తిని మత్తు మాఫియా హత్య చేసింది. తమ గంజాయి విక్రయాలకు నిత్యం అడ్డుకు తలుగుతున్నారని కోపం పెంచుకున్న ఈ గంజాయి ముఠా స్థానిక సిపిఎం కార్యకర్త పెంచలయ్యను అత్యంత కిరాతకంగా హతమార్చింది. తమ పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో వెంటాడి 9 మంది వ్యక్తులు పెంచలయ్యను కత్తులు గొడ్డళ్లతో నరికి చంపేశారు. నెల్లూరు హౌసింగ్ బోర్డు ఆర్చ్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా పట్టణం ఉలిక్కిపడింది. నెల్లూరులోని కల్లూరిపల్లిలో ఆర్టీటీ కాలనీ గంజాయికి విక్రయాలకు అడ్డాగా మారింది. అరవ కామాక్షి అనే మహిళ ఓ ముఠాతో కలిసి గంజాయిని విక్రయిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గంజాయిని సరఫరా చేస్తూ పిల్లల భవిష్యత్తును పాడు చేస్తోంది ఆ మహిళ. అయితే గంజాయి విక్రయించవద్దని సిపిఎం కార్యకర్త పెంచలయ్య వారికి సున్నితంగా చెప్పారు. అనేక మార్లు గంజాయి వల్ల జరిగే అనార్థాలను సైతం వారికి వివరించాడు. అయినా మత్తు ముఠాలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. గంజాయి వల్ల జరిగే అనార్థాలను ప్రజలకు వివరించారు ఆయన. దీంతో గంజాయి విక్రయాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో తమ వ్యాపారానికి అడ్డుగా ఉన్నాడని పెంచలయ్యపై గంజాయి సప్లయర్ అరవ మహిళ ఆమె గంజాయి బ్యాచ్ కోపం పెంచుకుంది. పెంచలయ్యను చంపేందుకు రెక్కీను నిర్వహించింది. ఈ క్రమంలోనే నెల 28వ తేదీన పెంచలయ్య తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తుండగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఆర్చ్ వద్ద కాపుగాసి 9 మంది గంజాయి బ్యాచ్ కత్తులు గొడ్డలతో కిరాతకంగా పొడిచి చంపేస్తారు. స్థానికులు పెంచలయ్యను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించే లోపే ఆయన మృతి చెందారు. పెంచలయ్యను హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా గంజాయి బ్యాచ్ దాడి చేసింది. పెంచలయ్యను హత్య చేసిన నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. జేమ్స్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకోబోయారు. దీంతో అతను పోలీసులపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు సైతం జరిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ మోకాలికి గాయమైంది. మిగిలిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన జేమ్స్ తో పాటు కానిస్టేబుల్ ఆదినారాయణను పోలీసులు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గంజాయి బ్యాచ్ ఆగడాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి అమ్మవద్దని చెప్పినందుకే పెంచలయ్య పై హత్య చేశారని ఇటు చెబుతున్నారు. ఇక పెంచలయ్యను కిరాతకంగా హత్య చేసిన వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అరాచక శక్తులు గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ ను ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు. పెంచలయ్య హత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నెల్లూరు నగరంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్టీటీ కాలనీ వద్ద దారుణ హత్య జరిగింది. ఈ యొక్క హత్యకు కూడా అక్కడ ఉన్నటువంటి గంజాయికి సంబంధించినటువంటి బ్యాచ్ అక్కడ హత్యకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఆర్టీటీ కాలనీలో ఈ యొక్క గంజాయిని నిర్మూలించాలన్న ఉద్దేశంతో పెంచలయ్య అనే వ్యక్తి కంకణం కొట్టుకొని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాన్ని కక్షి కట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క పెంచలేని హతమార్చారనేది కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. దానికి సంబంధించి కొంతమంది వారి బంధువులు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. వారు ఏమంటారు బ్రదర్, ఈ యొక్క పెంచలయ్య ఏ విధంగా ఉండేవాడు, అసలు ఏం జరిగింది, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? అతలాంటి వ్యక్తి ఇంకా రాడు నా అసలు. అతలాంటి వ్యక్తి ఇంకా రాడు. దేనికంటే అతను ఏంటంటే ఎప్పుడు గొడవలు లేకుండా మాకు మాల్ వేయించాడు. నా గుడి ఓపెనింగ్ రోజు మాకు దగ్గర 70 మందికి మాల్ వేయించాడు. అలాంటి వ్యక్తి ఎవరు రాడు నా అసలు. గొడవలు ఉండకుండా ఉండాలని మాల్ వేయించి ఈ విధంగా అమ్మాయి మంచితనంగా మనకి గంజాయి దొంగతనం ఇల్లీగల్ పనులు చేయకుండా మామూలుగా మనందరూ కలిసి పని చేస్తాం అని చెప్పాడు. ఇల్లీగల్ పనులు అంటే అమ్మాయికి అదే దిక్కు అయిపోయింది. అరవ కామాక్షి అనే అమ్మాయికి ఇంకా వాళ్ళ ఆయన ఆల్రెడీ రీసెంట్గా కేసులో పోయిన వాళ్ళే వాళ్ళందరూ మా ఇంటి మీద 3 సార్లు దాడి చేశారు. ఇటు ఏదైతే ఆ యొక్క గంజాయికి సంబంధించి దాన్ని నిర్మూలించేందుకు ఆ ప్రాంతంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక మంచి కోసం ముందుకెళ్తే దారుణంగా అతి కిరాతకంగా పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అటాక్ చేసి ఆ యొక్క ఏదైతే ఆ గంజాయి అమ్మేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆ మహిళకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క దాడికి పాల్పడ్డారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా పెంచలయ్య ఆ యొక్క సిపిఎం పార్టీలో యాక్టివ్గా ఉంటూ అదేవిధంగా ప్రజానాట్య మండలిలో కూడా యాక్టివ్గా ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నట్టు నేపథ్యంలో ఈ యొక్క మార్చిరి వద్దకి ఆ పోస్ట్ మార్టం వద్ద కూడా ఈ యొక్క సిపిఎం నాయకులంతా కూడా చేరుకొని ఉన్నారు. ఒకసారి వారు ఏమంటారు సార్, నగరంలో ఈ యొక్క గంజాయి కల్చర్ అనేది ఎక్కువైపోయింది,
ఈ కల్చర్కి సంబంధించినటువంటి ఈ అరికట్టాలని పోలీసులు చేయాల్సినటువంటి పనిని ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆ ప్రాంతంలో అరికట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏమంటారు? నెల్లూరు జిల్లా కానీ నెల్లూరు నగరం కానీ ప్రశాంతతకి మారుపేరు. నేరాలు జరగడంలో అతి తక్కువ రేటులో ఉండేటటువంటి ప్రాంతం నెల్లూరు. కానీ ఈ మధ్య కాలంలో గడిచిన 10 సంవత్సరాల నుండి డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు వీటికి నిలయంగా నెల్లూరు మారిపోయింది. ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు వీటి పరిస్థితుల వల్ల మొత్తం ఈరోజు యువకులుగా ఉండేటటువంటి వాళ్ళందరూ వీటికి బానిసలై చివరికి స్కూళ్ళల్లో, కాలేజీల్లో వీటిల్లో కూడా తీవ్రంగా ఈరోజు డ్రగ్స్, గంజాయి అన్నీ కూడా ముదిరిపోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా అనేక రకాలైనటువంటి ఘటనలు సాధారణటువంటి వ్యక్తుల మీద, దారిని పోయేటటువంటి వారి మీద, డబ్బుల కోసం లేకపోతే 2 వీలర్స్ మీద పోయేటటువంటి వాళ్ళ మీద ఇటువంటి అనేక హత్యలు కూడా ఈ మధ్య జరిగాయి. కొన్ని రాజకీయంగా ఉన్నటువంటి నాయకుల మీద సుఫారీ హత్యలు కూడా జరిగాయి. ఈ మధ్య డప్పు కళాకారుడు అనేటటువంటి ఒక అతను మునీర్ అనే మీద జరిగాయి. కానీ ఈ మరణాలన్నీ ఒక లెక్క. పెంచెలయ్యది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. పెంచెలయ్య చాలా క్రమశిక్షణ కలిగినటువంటి నిరుపేద కుటుంబంలో ఉండి సిపిఎం పార్టీ సభ్యుడిగా, యువ నాయకుడిగా, ఒక ప్రజా కళాకారుడిగా ఉండి ఆ ప్రాంతంలో ఉండేదంతా కూడా బలహీన వర్గాలకి చెందిన నిరుపేదలు. చిత్తు కాగితాలు, వేస్ట్ పేపర్లు ఇవన్నీ వేరుకుంటూ ఇప్పుడిప్పుడే సమాజంలో వారి బిడ్డల్ని చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుపేదలందరి యొక్క భవిష్యత్తును కోరాడు పెంచలయ్య. ఆ ప్రాంతంలో ఈ కామాక్షి అనేటటువంటి ఆమె డ్రగ్స్, గంజాయి వీటిని పెంచి పోషిస్తూ వాటిని మొత్తం కూడా పంపిణీ చేస్తూ చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ఆ మత్తులో చేస్తున్న సందర్భంలో ఇతను దాన్ని ఖండించాడు, వ్యతిరేకించాడు. స్థానిక ప్రజలందరితో కలిసి వెళ్ళి ఆమెను నివారించేందుకు ఇది మంచి పద్ధతి కాదు, మన ఏరియాలో ఉన్న బిడ్డలు నాశనం అవుతారు, మన ప్రాంతానికి కూడా చెడు పేరు వస్తుంది, దీన్ని ఇక్కడ చేయడం కరెక్ట్ కాదనేటటువంటిది నివారించే ప్రయత్నం చేశాడు. పోలీస్ అధికారులను తీసుకెళ్లి అవగాహన సదస్సులు పెట్టాడు. స్థానిక ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు పెట్టాడు. గ్రామ కమిటీని ఏర్పాటు చేశాడు. ఫ్లెక్సీలని అక్కడ డ్రగ్స్ వల్ల జరిగేటటువంటి ప్రమాదాలని ఫ్లెక్సీలతో మొత్తం అందరికీ తెలిసేటట్టు చేశాడు. చిన్న చిన్న బిడ్డలను కూర్చోబెట్టి అవేర్నెస్ క్యాంపులు పెట్టాడు. ఈ పరిస్థితిని డ్రగ్స్, గంజాయి పట్ల ప్రజల్లో ఒక అవేర్నెస్, అవగాహన కల్పిస్తున్నాడు ఈ పెంచలయ్యని కక్షగట్టి ఈరోజు ఈ గంజాయి మూట కాపు కాసి కన్న బిడ్డల ముందే 13 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద బిడ్డ, 10 సంవత్సరాలు ఉన్న చిన్న బిడ్డ స్కూల్ నుంచి ఆ బిడ్డల్ని తీసుకొని బ్యాగులతో స్కూటీ మీద వస్తుంటే దారి కాపుగాచి మారణాయుధాలు ధరించి కత్తులు, గొడ్డలతో ఆ బిడ్డలు అంకుల్ మా నాన్నని చంపొద్దు అని గోను ఏడుస్తూ వేడుకుంటున్నా కానీ ఏమాత్రం లేకుండా ఆ బిడ్డలు చెప్తున్నారు, ఆడమనిషి మాస్కులు వేసుకొని ఒక ఆడమనిషి ఉన్నది, 10 మంది వచ్చారు, మా నాన్నని ఇలా నరికారు, ఇలా పొడిచారు అనేటటువంటి చెప్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, దీనికి పాలకుల మద్దతు లేదా? ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వాల పాలకుల మద్దతు ఉన్నది. ఈరోజు ఈ గంజాయి బ్యాచ్ని కానీ డ్రగ్స్ ముఠాని కానీ కోకటి వేళ్లతో పెకిలించి వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటు ఏదైతే నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఈ యొక్క హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ చాలామంది నాయకులతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వారి సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి వారిని పరామర్శిస్తున్నటువంటి సార్ ఏమంటారు సార్ ఈ హత్య పైన? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. హతుడు పెంచలయ్య సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి, స్థానికంగా కూడా స్థానిక సమస్యల మీద అన్ని పార్టీలతో కూడా కలిసిమెలిసి ఉండే వ్యక్తి, వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలిసిన వ్యక్తి. నా కాడికి ఎప్పుడు వచ్చినా కూడా ఏదైనా ప్రాంతానికి సంబంధించి ప్రజల సమస్యలు అడిగేవాడు తప్ప ఏ రోజు కూడా మరొకటి అడిగింది లేదు. ఈరోజు ఈ సంఘటన పాల్పడినటువంటి వ్యక్తుల మీద పోలీస్ శాఖ ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది. ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా రౌడీలు, గూండాలు, ఏదైతే భూ కబ్జాదారులు, ఈ గంజాయి బ్యాచ్ల మీద ఇంకా కఠిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే పోలీస్ శాఖ దీని మీద తీసుకున్నటువంటి చర్యల్ని స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో సమర్థిస్తూ ఇంకా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని అందుకు
అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా సహకారం అందిస్తాయని చెప్పి తెలియజేస్తుంది. ఈ యొక్క గంజాయిని నిర్మూలించేందుకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ కారణంగానే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే చాలామంది కూడా చాలా విచారణ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక మంచి పని చేసేందుకు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి, అంటే ప్రభుత్వము పోలీసులు చేయాల్సినటువంటి పని ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో అరికట్టేందుకు ముందుకు రావడంతో ఆ యొక్క కుటుంబం కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే పోలీసులు కూడా చర్యలు సీరియస్గా తీసుకొని ఎమ్మెల్యే కూడా మాట్లాడటం జరిగింది. ఈ యొక్క జరుగుతున్నటువంటి ఘటనల దృష్టిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు మార్చరేనండి.